హాయ్ గైస్ 27th ఏప్రిల్ 2020న దాని న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. యాక్చువల్గా నేను హిందూ అనాలిసిస్ అని చేస్తున్నాను. ఈ హిందూ అనాలిసిస్ వచ్చేసరికి మనం చూస్తే ఇంకా ఓన్లీ జస్ట్ ఆర్టికల్స్ ఉంటున్నాయి. ఎక్కువగా కూడా ఈ కోవిడ్-19 యొక్క రిలేటెడ్ ఇష్యూసే ఎక్కువ వస్తున్నాయి. పేపర్ మొత్తం చూసుకుంటే ఈ యొక్క మన యొక్క విజయవాడ వర్షన్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పూర్తిగా ఎన్ని కేసెస్ ఫైల్ అయినాయి, దానికి సంబంధించిన అంశాలు వాటి గురించే వస్తున్నాయి. కానీ ఇంటర్నేషనల్ రేంజ్లో కూడా ఎక్కడో ఎకానమీ రిలేటెడ్ కూడా ఈ కోవిడ్-19 గురించే వస్తున్నాయి అనమాట. సో అందువల్ల ఎక్కువ టాపిక్స్ అనేవి రావట్లేదు. నేను గత 2-3 రోజులకు కూడా ఆ టాపిక్స్ చూసి ఏం చేయాలో అర్థంగా చేయలేకపోయాను. సో నేను ఈ రోజు నుంచి ఏం చేస్తున్నానంటే, రిమైనింగ్ పేపర్స్ ఏమైనటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క పిఐబి అనేది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అవ్వచ్చు, తర్వాత ఇంకా బిజినెస్ స్టాండర్డ్స్ అనే పేపర్, వీటన్నిటిలోని యొక్క న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మన యొక్క కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వాళ్ళకైనా కానీ, ఎస్పెషల్లీ ఇంకా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ వాళ్ళకైతే ఇంకా చెప్పే పర్లేదు. నేను ఒక జిఎస్ పేపర్తో వాటితో రిలేటెడ్గా సహా ఇస్తున్నాను. అంటే ఏ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్ అయితే పాలిటీకి అలా రిలేటెడ్గా ఇస్తున్నాను. కాబట్టి మీరు చూడడానికి ట్రై చేయండి. అంటే ఇది నేను మంచి సెషన్ అనుకుంటున్నాను. మీరు ఏదైనా అభిప్రాయంగా నేను చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి ఈ పాలిటీకి సంబంధించిన టాపిక్ అనమాట. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే మన భారతదేశ యొక్క రాజ్యాంగానికి ఒక మౌలిక స్వరూపం అనేది ఒకటి ఉందన్నమాట. బేసిక్ స్ట్రక్చర్ అంటే మౌలిక స్వరూపం అనమాట. ఈ మౌలిక స్వరూపానికి సంబంధించి, మౌలిక అంశానికి సంబంధించి ఈ విషయం గురించిన ఆర్టికల్ అనమాట. అసలు ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇన్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు 1973, 47 years ago. ఇక్కడ నుంచి మనం 47 years బ్యాక్ కనుక చూస్తే 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు. కేశవానంద భారతి కేసు అనేది మనకు సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ యొక్క కేశవానంద భారతి అనేది లెంగ్తియెస్ట్ డిస్కషన్ అనమాట. అంటే ఎక్కువ విచారణ, ఎక్కువ కాలం జరిగిన డిస్కషన్ జరిగింది కేశవానంద భారతి. ఆ తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, బాబరీ మసీద్ కేసు ఏదైతే ఉందో అది నెక్స్ట్ అనమాట. దీని తర్వాత ఆ యొక్క పొజిషన్ వచ్చింది నెక్స్ట్. మన భారతదేశంలో ఎక్కువగా ఈ యొక్క ఏదైతే విచారణ జరిపిన కేసు కేశవానంద భారతి అయితే నెక్స్ట్ బాబరీ మసీద్ కేసు అనమాట. అసలు దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. అసలు ఇలా ఎందుకు పెట్టారు ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సిన్స్ ద అడాప్షన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిబేట్స్ హ్యావ్ స్టార్టెడ్ రిగార్డింగ్ ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు మన ఒక భారత రాజ్యాంగం నిర్మించిన తర్వాత, ఏర్పడిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగానికి సంబంధించి చాలా వరకు డిస్కషన్స్ జరిగిందనమాట. అంటే ఈ యొక్క అమెండ్మెంట్ అనేది ఎలా చేయాలా అంటే, మనకు ఆర్టికల్ 368 ప్రకారం భారత రాజ్యాంగంలోని అంశాలను మార్పులు చేయొచ్చు, అమెండ్ చేయొచ్చు, మార్పులు చేర్పులు చేయొచ్చు అనమాట. దానికి సంబంధించి ఎలా అమెండ్ చేయాలనేది మాత్రం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అనేది మాత్రం ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు 1951లో శంకరీ ప్రసాద్ కేసులోను, తర్వాత సజ్జన్ సింగ్ కేసు 1965లో ఈ సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, ఈ యొక్క పార్లమెంట్ అమెండ్మెంట్కి సంబంధించి ఈ యొక్క పార్లమెంట్కి ఈ యొక్క రాజ్యాంగంలో ఏ అంశాన్నైనా కానీ తన ఇష్టానుసారం మార్చవచ్చు అని జడ్జ్మెంట్ ఇచ్చారనమాట. ఈ బోత్ కేసెస్లో ఈ యొక్క దేన్ని ఉద్దేశించారంటే, ఆర్టికల్ 13లో లా అనే దాన్ని ఉద్దేశించి, చట్టం ముందు అందరూ సమానులైన అంశాన్ని ఉద్దేశించి వీళ్ళ యొక్క తీర్పు నుంచి చెప్పారు. ఆర్టికల్ 368 గుర్తుపెట్టుకోండి, మన రాజ్యాంగంలోని సవరణ చేయడానికి ఉపయోగపడే ఆర్టికల్ అనమాట. ఆ యొక్క సవరణ చేయడానికి, న్యాయబద్ధమైన సవరణ చేయొచ్చు ఈ పార్లమెంట్ అనే దానికి పార్లమెంట్కి హక్కు కల్పించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 368 అనమాట. సో మన ఆర్టికల్స్ అన్నీ కూడా మనం చాలామంది రిమెంబర్ చేయడానికి మేము ఎలా గుర్తుపెట్టుకోవాలంటారు. మనం అలా గుర్తుపెట్టుకోలేం. ఎప్పుడైనా నా టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్లో మనం డిస్కస్ చేసాం అనుకోండి ఒకసారి, అవి మనకు సబ్కాన్షియస్ మెమరీలో స్టోర్ అయిపోతాయి అనమాట. సో ఈ యొక్క అంశాలను ఉద్దేశించి ఏంటి, ఆర్టికల్ 13 ఉపయోగించి ఆర్టికల్ 368 ప్రకారం ఏం చేశారంటే, వీటన్నింటినీ కూడా ఈ యొక్క మన యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంట్ అనేది ఎలాంటి టైంలో అయినా సరే ఈ యొక్క మార్పులు చేర్పులు చేయొచ్చు అని చెప్పేశారనమాట. However, in the Goraknath case 1967, the Supreme Court held the Parliament could not amend fundamental rights and this power would be only with a Constituent Assembly. ఇప్పుడు ఇంతకుముందు మనం కేసులో ఏవైతేనేమి సజ్జన కేసులో కావచ్చు 1965లోని, తర్వాత శంకరీ ప్రసాద్ కేసులో 1951లో కనుక చూస్తే, ఈ రెండు కేసుల్లో మనకేం చెప్పారు, రాజ్యాంగంలో ఏవైనా మార్పులు తీసుకురావచ్చు అని చెప్పారు. కానీ 1967లో గోరఖ్నాథ్ కేసులో వచ్చేసరికి ఏం చెప్పారంటే, ఫండమెంటల్ రైట్స్ అంటే మన ప్రాథమిక హక్కులు మార్చడానికి మాత్రం ఈ యొక్క పార్లమెంట్కి ఎటువంటి అధికారం లేదు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా వీళ్ళు ఈ మార్పులు తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. The High Court hold that an amendment under the Article 368 is a law within the meaning of Article 13 of the Constitution, and therefore if an amendment takes away or
by abridges a fundamental right confirmed by part 3 ఇట్ ఈజ్ వెరీ వైడ్. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు, ఈ అమెండ్మెంట్ అనేది ఆర్టికల్ 368 ప్రకారం మనం చేయాలి అంటే ఆర్టికల్ 13ను ఉపయోగించి దాంట్లో లా అనే దాన్ని ఉపయోగించి మనం చేసాం కదా. కానీ ఈ యొక్క పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్ కన్ఫర్డ్ అయిన దాంట్లోకి మాత్రం ఇది వర్తించదు. దానికి వైడ్ అంటే జీరో అనమాట, అది వర్తించదు అనమాట. To get over the judgments of the Supreme Court in the Golaknath case 1967, R.C. Copper case 1970 and Madhavrao Sindhiana case 1970, the then government headed by Prime Minister Indira Gandhi had enacted major amendments to the Constitution, the 24th, 25th and 26th and 29th. ఇప్పుడు ఈ యొక్క గోలక్నాథ్ కేసు 1967 కావచ్చు, లేకపోతే ఆర్సీ కాపర్ కేసు 1970, మాధవ్ సింధియానా కేసు 1970, ఈ 3 కేసులను ఉపయోగించుకొని ఆ కాలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పదవిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి పదవిలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఏం చేశారు అంటే కొన్ని కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చారన్నమాట. అవి ఏ రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చారంటే 24th, 25th, 26th అండ్ 29th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అనేవి జరిగినాయి అనమాట. All 4 amendments are brought by the government were challenged in the కేశవానంద భారతి కేసు. అంటే ఇప్పుడు ఈ ఏవైతే ఈ యొక్క అమెండ్మెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ అమెండ్మెంట్స్ అన్నీ కూడా 1973లో ఈ కేశవానంద భారతి కేసులో, మనం కేశవానంద భారతి కేసు పైన చెప్పుకున్నాం కదా, ఈ కేశవానంద భారతి కేసు 1973 అని చెప్పుకున్నాం కదా, ఆ కేసులో ఇటునేంటి ఈ 4 యొక్క అమెండ్మెంట్స్ అనేది ఛాలెంజ్ చేశారన్నమాట ఈ సుప్రీంకోర్టులో. కేశవానంద భారతి కేసు ఏం చెప్తుందో చూద్దాం. ఇన్ కేశవానంద భారతి కేసు ఏ రిలీఫ్ హ్యాజ్ అ సౌట్ against the Kerala government vice versa to state land reforms law which imposed restrictions on the management of a religious property. అంటే ఇప్పుడు ఈ యొక్క కేశవానంద భారతి కేసు ప్రకారం చూస్తే ఈ కేరళ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే స్టేట్ ల్యాండ్ లా ఫార్మ్స్కి సంబంధించి, లా రిఫార్మ్స్కి సంబంధించి, ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి అంశాల్లో అంటే వైసే వర్స అంటే ఏంటంటే రెండింటికి అనమాట, వాటికి వీటికి రెండింటికి కలిపి అంటే ఇద్దరు ఉపయోగపడలేదు. కేరళ గవర్నమెంట్ బాగుపడింది, దాంతోపాటు ఈ ల్యాండ్ రిఫార్మ్ లాస్ కూడా బాగుపడినాయి అనమాట. సో ఈ రెండింటికి ఒకదాని ఒకటి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాయి అనమాట. దానికి సంబంధించి ఏంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలీజియస్ పార్టీస్ ఆ యొక్క ల్యాండ్ని మేనేజ్ చేయడంలో సంబంధించిన అంశాల మీద ఈ కేసు నడిచిందనమాట. ద కేస్ వాజ్ ఛాలెంజ్ అండర్ ద ఆర్టికల్ 26 కన్సర్నింగ్ ద రైట్ టు మేనేజ్ రిలీజియస్ ఓన్డ్ ప్రాపర్టీ వితౌట్ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 26 ప్రకారం ఏంటంటే ఈ యొక్క అంశం ప్రకారం వీళ్ళు ఈ కేసులో ఛాలెంజ్ చేశారనమాట. ఏదైతే రిలీజియస్ ప్రాపర్టీ ఉందో ఆ రిలీజియస్ ప్రాపర్టీని గవర్నమెంట్ యొక్క అంటే గవర్నమెంట్ కలగజేసుకోకుండా దాన్ని అనుభవించే అధికారం ఆ మతాలకు చెందినటువంటి ఇప్పుడు మనకు దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయానికి సంబంధించిన వాళ్ళు ఆ పూజారులు వాళ్ళు అనుభవించవచ్చు, గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు. లేదు చర్చిలు ఉన్నాయి అనుకోండి, చర్చిల్లో ఉన్న పాస్టర్ అనేవాళ్ళు వాళ్ళు అనుభవించవచ్చు అనే అంశం మీద ఈ కోర్టు క్వశ్చన్ ఈ యొక్క తీర్పు అంటే ఈ యొక్క కేసు అనేది నడిచిందనమాట. క్వశ్చన్స్ అండర్లయింగ్ ద కేస్ వాజ్ ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అన్లిమిటెడ్. ఇన్ అదర్ వర్డ్స్ కుడ్ పార్లమెంట్ ఆల్టర్, అమెండ్, అబ్రోగేట్ any part of the constitution even to extent of taking away all fundamental rights. అంటే ఇప్పుడు ఈ యొక్క అంటే ఈ యొక్క కేశవానంద భారతి కేసులో మనకు చాలా క్వశ్చన్లు అనేవి చాలా ప్రశ్నలు అనేవి తలెత్తినాయి అనమాట. అసలుకు ఈ యొక్క పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్కి ఈ కాన్స్టిట్యూషన్ని లెక్కలేనన్నిసార్లు అన్లిమిటెడ్ టైమ్స్ అంటే లెక్కలేనన్నిసార్లు మార్పులు చేర్పులు చేసే అధికారం ఉందా అనే ఒక క్వశ్చన్. ఇన్ అదర్ వర్డ్స్ కుడ్ పార్లమెంట్ ఆల్టర్, amend, abrogate any part of the constitution even to extent of taking away all fundamental rights. అంటే ఇప్పుడు పార్లమెంట్కి దీంతో పాటు అదే కాకుండా ఇంకా అదర్ వర్డ్స్ మనం వేరే విషయాల్లో చెప్పుకోవాలంటే పార్లమెంట్కి ఈ యొక్క రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఏంటి, ఆల్టర్ చేయొచ్చు, మార్పులు చేయొచ్చు, అమెండ్ చేయొచ్చు, కొత్త అంటే ప్రతి ప్రకరణలు కలపడం కానీ తీసేయడం కానీ చేయొచ్చు, అబ్రోగేట్ కొన్నింటిని కొట్టేయచ్చు, ఇలాంటి అన్ని అంశాలు అనేవి చేస్తూ అంటే ఫండమెంటల్ రైట్స్ని కూడా అలా చేయొచ్చా, వాటిని దృష్టిలో పెట్టుకోకుండా లేకపోతే వాటిని పక్కన పడేసే విధంగా చేయొచ్చా అని చెప్పేసి ఈ క్వశ్చన్ కూడా తలెత్తిందనమాట. ద కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇన్ కేశవానంద భారతి కేసు రూల్డ్ బై 7-6 వర్డిక్ట్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క పూర్తిగా 6 నుంచి 7 తీర్పుల మధ్యలో వీళ్ళు ఈ యొక్క పూర్తిగా ఈ కేశవానంద భారతికి సంబంధించిన కేసులు అనేది ఈ సుప్రీంకోర్టు అనేది తీర్పు చెప్పిందనమాట. 6 నుంచి 7 రకాలైనటువంటి తీర్పులు చెప్పింది, వర్డిక్ట్స్ అనేవి ఇచ్చిందనమాట. దట్ పార్లమెంట్ కుడ్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో లాంగ్ యాజ్ ఇట్ డిడ్ నాట్ ఆల్టర్ ఆర్ అమెండ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆర్ ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీంట్లో వీళ్ళు చెప్పిన ఈ తీర్పు ప్రకారం ఏంటంటే పార్లమెంట్ అనేది ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఎన్ని మార్పులైనా చేయొచ్చు, ఎలాగైనా అమెండ్మెంట్ చేసుకోవచ్చు, కానీ దాని యొక్క మౌలిక సూత్రం ఏదైతే ఉందో ఫండమెంటల్ అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీయకుండా, ఆ బేసిక్ స్ట్రక్చర్ని దెబ్బతీయకుండా మాత్రం చూడాలన్నమాట.
కానీ ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ అనే మీనింగ్, అంటే బేసిక్ స్ట్రక్చర్ అంటే మీన్ ఏంటో వీళ్ళు చెప్పలేదు. కొన్ని వర్డ్స్ అనేవి మనకు ఈ రాజ్యాంగంలో మనకు కొన్ని పదాలు అనేవి ఉన్నాయన్నమాట. ఆ పదాలన్నీ కూడా ఎలా అంటే డ్యూయల్ మీనింగ్ ఇచ్చే విధంగా ఉన్నాయి. సో మనకు ఆ అవకాశానికి తగ్గట్టు దాన్ని వాడుకునే విధంగా ఉంది. ఇప్పుడు ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే దానికి మీనింగ్ తెలియదు ఎవరికి. హౌ ఎవర్ ద కోర్ట్ డిడ్ నాట్ డిఫైన్ ద టర్మ్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఓన్లీ లిస్టెడ్ ఏ ఫ్యూ ప్రిన్సిపల్స్ ఫెడరలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ యాజ్ బీయింగ్ ఇట్స్ పార్ట్స్. అంటే ఇప్పుడు దీంట్లో ప్రకారం చూస్తే ఈ బేసిక్ స్ట్రక్చర్ గురించి ఈ యొక్క కోర్ట్ అనేది ఎటువంటి వివరణ ఇవ్వలేదు. దాంతోపాటు ఫెడరలిజం, సెక్యులరిజం, అంటే మనకు తెలుసు కదా, సెక్యులరిజం, సామ్యవాదం, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా చేశారనమాట. ప్రజలు అంటే సమాఖ్య విధానం అనమాట. సెక్యులరిజం అంటే మతానికి సంబంధించింది. మనకు సెక్యులర్ కంట్రీ అంటే లౌకికమైన, ఫెడరలిజం అంటే ఒక సమాఖ్య, లౌకికమైన, తర్వాత డెమోక్రసీ, ప్రజాస్వామ్యమైన అలాంటి అంశాలు మాత్రం దీంట్లో ఏర్పాటు చేశారన్నమాట. ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ హ్యాస్ సిన్స్ బీన్ ఇంటర్ప్రిటెడ్ టు ఇంక్లూడ్. అంటే ఇప్పుడు ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ గురించి చాలామంది ఈ డాక్ట్రిన్ గురించి, అంటే ఈ యొక్క అంశం గురించి వీళ్ళు చాలా వరకు ఏం చెప్పుకుంటూ వస్తున్నారంటే దీంట్లో ఇంక్లూజన్స్ ఏమి ఇచ్చారంటే ద సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మన భారతదేశంలో దేనికి అత్యంత ఉత్తమమైన అధికారం దేనికి ఉందంటే మన రాజ్యాంగానికి ఉందన్నమాట. ద రూల్స్ ఆఫ్ లా, తర్వాత ఆ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగంలో పొందుపరిచిన ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. దీంట్లో ఏంటి అంటే మనకు స్వయం ప్రతిపత్తి లేకపోతే స్వతంత్రమైనటువంటి మన యొక్క ఈ యొక్క జడ్జి విధానం, అంటే మన యొక్క న్యాయ వ్యవస్థ అనేది ఉందన్నమాట. డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని అధికార వికేంద్రీకరణ జరిగిందనమాట. కొన్ని అధికారాలను పంచుకున్నారన్నమాట. సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే సార్వభౌమాధికారం కలిగినటువంటి స్వతంత్ర దేశం. ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఎలాంటి విధానంతో నడుస్తుందంటే పార్లమెంటరీ విధానంతో నడిచి గవర్నమెంట్ అనమాట. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఇక్కడ ఏంటి మన భారతదేశంలో ఒక ఫ్రీ ఎలక్షన్స్, అంటే స్వతంత్రంగా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కరెక్ట్గా జరుగుతాయి అనమాట. మనకు దాంట్లో ఎటువంటి ఎవరి యొక్క మనకు మొబిలైజేషన్స్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ కానీ నడవదు అనమాట. అంటే ఇది చెప్పుకోవడానికి మామూలుగా యాక్చువల్గా అయితే మనకు అన్ని ఇన్ఫ్లుయెన్స్లోనే నడుస్తూనే ఉంటాయి. వెల్ఫేర్ స్టేట్ ఎక్సెట్రా. దీంట్లో ఏముంటే ఈ యొక్క రాష్ట్రాల యొక్క వాటి యొక్క వెల్ఫేర్ అనేది మంచికి సంబంధించి, వాటి యొక్క మంచిని చూడడానికి సంబంధించిన అంశాలు, ఇలాంటి కొన్ని అంశాలన్నీ పొందుపరచబడినాయి అనమాట. An example of application of basic structure is the S.R. Bommai case 1994. In this case, Supreme Court upheld the dismissal of BJP governments by the President following the demolition of the Babri Masjid involving a threat to secularism by the governments. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే మనం బేసిక్ స్ట్రక్చర్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎస్ఆర్ బొమ్మ కేసు 1994లో ఏంటంటే ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది బీజేపీ గవర్నమెంట్ని పడగొట్టడానికి, డిస్మిసల్ చేయడానికి అనే అంశాన్ని అప్హోల్డ్ చేసింది. అంటే దాన్ని వ్యతిరేకించింది అనమాట. పడగొట్టాల్సిన అవసరం లేదని చెప్పింది. ఎందుకని బాబ్రీ మసీద్ కేసులో వీళ్ళు ఏం చెప్పారు, ఈ యొక్క భారతదేశాన్ని సెక్యులరిజం మీద దెబ్బ కొట్టే విధంగా ఈ యొక్క పరిణామం జరిగింది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ని పడగొట్టాలని చెప్పేసి అప్పుడు ఏదైతే కేసు వేశారో దానికి వ్యతిరేకంగా కోర్టు అనేది తీర్పు ఇచ్చిందనమాట. ఆర్గ్యుమెంట్స్ రిలేటెడ్ టు ద బేసిక్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు ఈ బేసిక్ స్ట్రక్చర్ అంశానికి సంబంధించి మనం ఏమి చర్చలు ఉన్నాయి, దాని మీద ఏమేమి ఉన్నాయి, క్రిటిక్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. Critics of the doctrine have called it undemocratic since unelected judges can strike down a constitutional amendment. At the same time, its proponents have hailed that concept as a safety valve against the majoritarianism and authoritarianism. అంటే ఇక్కడ చాలామంది క్రిటిక్స్, విమర్శకులు ఏమంటారంటే ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే ఈ ఆర్గ్యుమెంట్ సంబంధించి ముందు ఈ చట్టంలోనే లోపం ఉంది. ఎందుకని ఈ యొక్క ఎలక్ట్ అయిన అంటే ప్రజాస్వామ్య పరంగా ఎలక్ట్ అయిన వాళ్ళు ఏవైతే చట్టాలు చేస్తారో అసలుకు ఎలక్షన్ అనేవి పాల్గొనకుండా ఉండే ఈ జడ్జిలు అనేవాళ్ళు దాన్ని కొట్టేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే ప్రజాస్వామ్యమైన బద్ధమైన విధానాన్ని ఈ యొక్క న్యాయస్థానంలో అంటే అత్యంత సులభంగా కొట్టివేయబడుతున్నాయి. న్యాయస్థానంలో కొట్టివేయబడుతున్నాయి. ఆ న్యాయస్థానంలో ఉన్న ప్రజలు ఎవరైతే జడ్జిలు ఉన్నారో వాళ్ళ ప్రజాస్వామ్యానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకని ప్రజలు వాళ్ళని ఎన్నుకోలేదనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది ఏదైతే ఉందో మెజారిటేరియన్, అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఎవరైతే ఉంటారో దాన్ని మెజారిటేరియన్ గవర్నమెంట్ అంటాం. మన భారతదేశంలో ఎవరైనా అధికారంలోకి ఎలా వస్తారు, ఎక్కువ మంది ఎవరు గెలిస్తే, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. సో ఈ యొక్క మెజారిటేరియనిజానికి, తర్వాత అర్థారిటేరియనిజాన్ని, అధికార సార్వభౌమ అధికారానికి ఇది ఒక చిన్న దాన్ని వ్యతిరేకంగా పనిచేసే ఒక మంచి టూల్ అనమాట, ఒక మంచి పరికరంలా పనిచేస్తుంది. ఇది ఇలానే ఉండాలని కొంతమంది అంటారనమాట. తర్వాత ఆరిజిన్ అనేది చూద్దాం. ద బేసిక్ స్ట్రక్చర్ థియరీ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై జస్టిస్ ముధోల్కర్ ఇన్ ద సజ్జన్ సింగ్ కేస్ 1965 by referring to a 1963 decision of the Supreme Court of Pakistan.
అసలుకి ఇది మన భారతదేశంలో ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే పదం ఎప్పుడు వచ్చింది అంటే ఏది సజ్జన్ సింగ్ కేసులో 1965లో ఈ పదాన్ని వాడారనమాట. ఏ కేసును ఉపయోగించి వాడారంటే 1963లో సుప్రీంకోర్ట్ ఆఫ్ పాకిస్తాన్లో వాడిన పదాన్ని ఉద్దేశించి మన భారతదేశంలో 1965లో ఆ పదాన్ని వాడారనమాట. చీఫ్ జస్టిస్ కార్నెలియస్ ఆఫ్ పాకిస్తాన్ హ్యాడ్ హెల్డ్ దట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ కుడ్ నాట్ ఆల్టర్ ద ఫండమెంటల్ ఫీచర్ ఆఫ్ దేర్ కాన్స్టిట్యూషన్. అంటే అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి కార్నెలియస్ అనే అతను ఏం చెప్పాడంటే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పాకిస్తాన్ యొక్క రాజ్యాంగం యొక్క ఫండమెంటల్ ఫీచర్, ప్రాథమిక ఏదైతే దానికి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హరించే విధంగా పని చేయకూడదని చెప్పాడనమాట. ఆ తీర్పును ఉద్దేశించి నేను చెప్పాడు. నెక్స్ట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినదండి. మెర్జర్ ఆఫ్ 2 బ్లాక్ హోల్స్ విత్ అన్ఈక్వల్ మాసెస్ డిటెక్టెడ్. అంటే ఇప్పుడు 2 బ్లాక్ హోల్స్, మనకు బ్లాక్ హోల్స్ అనేది మనం ఇంటర్మీడియట్లో చదివి ఉంటాం బ్లాక్ హోల్ గురించి. ఈ యొక్క బ్లాక్ హోల్ అనేది ఏంటంటే దేనైనా అట్రాక్ట్ చేస్తుంది, ఈవెన్ తో లైట్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో అలాంటి బ్లాక్ హోల్స్ అనేవి రెండు పెద్ద బ్లాక్ హోల్స్, అవి అన్ఈక్వల్ సైజెస్ అనమాట, అన్ఈక్వల్ మాసెస్. ఒకదాని బరువు ఇంకో దాని బరువు వేరు అనమాట. ఈ రెండు మాసెస్ అనేవి కూడా కలిసిపోయినాయి అనమాట. రెండు కలిసిపోయి ఒక పెద్ద బ్లాక్ హోల్గా ఏర్పడింది అనమాట. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చూద్దాం. వై ఇన్ న్యూస్ ద గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీస్ ఎట్ అ లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ LIGO హ్యావ్ డిటెక్టెడ్ ఏ మెర్జర్ ఆఫ్ 2 అన్ఈక్వల్ మాస్ బ్లాక్ హోల్స్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు ఈ యొక్క లేజర్ ఇంటర్ఫియరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ LIGO అనేది ఇది US సంబంధించిన సంస్థ అనమాట. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం, అవి కూడా చెప్పారు కింద. సో ఈ యొక్క అబ్జర్వేషన్లో వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే ఈ యొక్క విశ్వంలో రెండు అంటే ఒకే బరువు కాకుండా 2 అన్ఈక్వల్ అంటే రకరకాల బరువులు ఉన్నటువంటి 2 ఈ యొక్క బ్లాక్ హోల్స్ అనేవి ఒకదానితో ఒకటి కలిసిపోయినాయి అనమాట. ఇది ఫస్ట్ టైం. అంటే ఈ అబ్జర్వేటర్ అంటే ఇంతకుముందు జరిగిందేమో తెలియదు కానీ ఈ యొక్క అబ్జర్వేటర్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తుందో అబ్జర్వ్ చేస్తున్న టైం నుంచి వీళ్ళు చూస్తే కనుక ఇది ఫస్ట్ టైం ఇలాంటి అన్ఈక్వల్ మాసెస్ కలవడం అనేది. కీ పాయింట్స్ ఏందో చూద్దాం. ద ఈవెంట్ డబ్డ్ GW190412 వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ 12th April 2019. ద ఈవెంట్ కేమ్ ఆల్మోస్ట్ 5 years after the first ever detected of the gravitational wave signals by LIGO detector. అంటే ఈ యొక్క GW190412 అనేది అబ్జర్వేటర్ అనేది ఈ యొక్క 12th April 2019లో వీళ్ళకి అబ్జర్వేషన్లోకి వచ్చిందనమాట. దీనికి సంబంధించి ఇది ఒక 5 ఏళ్ల క్రితం ఇలాంటిదే అనమాట. ఇలాంటి ఈవెంట్ అనేది ఒకటి జరిగింది, LIGO డిటెక్టర్ ద్వారా డిటెక్ట్ చేశారు. ఎప్పుడు 5 years బ్యాక్ ఏదో చూద్దాం. ఆన్ 14th September 2005 the LIGO observator detected a signal from GW150914. అంటే అప్పుడు 150914 అనే యొక్క అంటే మన పేర్లు పెడతాం, బ్లాక్ హోల్ సంబంధించిన వాటి నెంబరింగ్ ఇస్తారనమాట. సో అప్పుడు అక్కడి నుంచి అంటే 14th September 2015లో అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా మనకు 2019లో మనకు 12th April ఏమొచ్చిందంటే GW190142 అనే దాని నుంచి అబ్జర్వేటర్కి ఒక సిగ్నల్స్ వచ్చినాయి అనమాట. చూద్దాం. GW190412 it involved the merger of 2 black holes weighing approximately 8 and 30 solar masses respectively. The merger took place at a distance of 2.5 billion light years. అంటే ఇప్పుడు ఈ యొక్క 2 మాసులైనటువంటి అంటే 8 సోలార్ మాసెస్ అంటే మన సూర్యుడి యొక్క బరువు ఎంతైతే ఉందో దానికి 8 రెట్లు బరువు ఉన్నటువంటి బ్లాక్ హోల్ ఒకటి, తర్వాత 30 రెట్లు బరువు అంటే సూర్యుడి బరువులో 30 రెట్లు అంటే సూర్యుడి కన్నా 30 రెట్లు బరువు అయినటువంటి ఇంకో బ్లాక్ హోల్. ఈ రెండు కూడా ఎంత దూరంలో 2.5 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో మన భూమి నుంచి ఉన్న దూరంలో అవి రెండు కలిసిపోయినాయి అనమాట. ఏ సోలార్ మాస్ ఈజ్ ద మాస్ ఆఫ్ ద సన్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 2 × 10⁻30 kgs. అంటే ఒక సూర్యుడి యొక్క బరువు ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్గా 2 × 10⁻30 kgs అనమాట. ఎంత బరువు అయితే వస్తుందో అన్ని కేజీలు బరువు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు 8 అంటే దాన్ని ఇంటూ 8, 30 అంటే ఇంటూ 30 అనమాట. సో ఇట్ ఈజ్ అ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మాస్ ఇన్ ఆస్ట్రానమీ. ఇప్పుడు ఇదేంది స్టాండర్డ్ యూనిట్ అనమాట. ఈ ఆస్ట్రానమీలోకి ఇది ఒక స్టాండర్డ్ యూనిట్ అనమాట. The new unequal masses system is a unique discovery since all binary observed previously by the LIGO and Virgo Italy detectors consisted of 2 roughly similar masses. This will makes it possible to interfere many more things such as అంటే ఇప్పుడు ఈ యొక్క LIGO కావచ్చు, విర్గో అనేది ఇటలీలో ఉందన్నమాట. ఇప్పుడు అంటే యూనిక్ డిస్కవరీ అనమాట. ఇది కొత్తగా, ఎందుకని అన్ఈక్వల్ మాసెసే ఇప్పటి వరకు కలిసినట్టు లేదు, చరిత్రలో లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు కొత్తగా కనుక్కుంది ఏంటంటే అన్ఈక్వల్ మాసెస్, ఇంతకుముందు కూడా ఈక్వల్ మాసెస్ మాత్రమే కలిసాయి అనమాట.
దాని ప్రకారం వాళ్ళు చూస్తే ఏ మోర్ యాక్యురేట్ డిటర్మినేషన్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈవెంట్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఈవెంట్ ద్వారా ఏంటంటే ఇంకా ఈ యొక్క డిస్టెన్స్ అనేది కరెక్ట్గా కనుక్కోవడం జరిగిందనమాట. ద స్పిన్ ఆర్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ద బ్లాక్ హోల్ విత్ మోర్ మాస్. అంటే ఇప్పుడు ఈ యొక్క మాస్ కన్నా కానీ ఆ స్పిన్ అనేది యాంగులర్ మూమెంట్ అనేది చాలా బ్లాక్ హోల్కి చాలా ఎక్కువగా ఉందన్నమాట. ద ఓరియంటేషన్ ఆఫ్ ద హోల్ ఈవెంట్ విత్ రెస్పెక్ట్ టు వ్యూవర్స్ ఫ్రామ్ ద ఎర్త్. అంటే ఈ యొక్క ఈవెంట్ మొత్తాన్ని కూడా మనం భూమి నుంచి చూస్తే ఎలాంటి మనకు లెక్కలైతే తేలినాయో ఆ భూమి నుంచి చెప్పిన లెక్క ప్రకారం అంటే ఒక్కొక్క గ్రహం నుంచి చూస్తే ఈ లెక్కలు అనేవి ఈ యొక్క స్టాటిస్టిక్స్ అనేవి మారిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు వీటిలో డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయంటే ఎలా ఉంటాయంటే అన్ఈక్వల్కి ఈక్వల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు అన్ఈక్వల్ ఉందనుకోండి దాని యొక్క ఆర్బిటాల్ ఫ్రీక్వెన్సీలో 3 times ఎక్కువ ఉంటుంది అనమాట. ఏంటి యొక్క దాని యొక్క ఆర్బిటాల్ ఫ్రీక్వెన్సీ అనేది చూస్తే కనుక దాని యొక్క మాస్లోకి 3 times ఉంటుంది అనమాట ఆర్బిటాల్ ఫ్రీక్వెన్సీ అనేది దాని ఫ్రీక్వెన్సీ నార్మల్ ఫ్రీక్వెన్సీలో. అదే మామూలుగా ఉందనుకోండి మామూలుగా సేమ్ ఈక్వల్ మాసెస్ ఉన్నాయనుకోండి ట్వైస్ ద ఆర్బిటాల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఇంకా మనం ఈ పెద్ద మిగతా టాపిక్ అంతా పెద్ద ఇంపార్టెంటే కదా, బ్లాక్ హోల్ గురించి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ వాటన్నిటి గురించి చెప్పారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ దేని గురించి తెలుసుకుందాం అంటే లేజర్ ఇంటర్ఫియరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. ఇది ఎక్కడుందో చూద్దాం. LIGO is the world's largest gravitational wave observatory. LIGO consists of 2 widely separated interferometers within the United States, one in Hanford, Washington, and other in Livingston, Louisiana, operated in unison to detect gravitational waves. అంటే ఈ LIGO అనేది ప్రపంచంలోకి అత్యంత పెద్దదైనటువంటి ఈ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ అనమాట. అంటే ఇప్పుడు ఇలాంటి మాస్ ఏమైనా కలిసినప్పుడు ఏంటంటే వాటిలోంచి కొంత ఫ్రీక్వెన్సీ వస్తుందన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీని బట్టి పైన విశ్వంలో జరుగుతున్న అంశాలను వీళ్ళు గమనిస్తూ ఉంటారన్నమాట. ఇది ప్రపంచంలోకి అత్యంత పెద్దదన్నమాట. ఇది ఎక్కడుందంటే అమెరికాలోని అంటే దీన్ని 2 ముక్కలుగా అంటే 2 చోట్ల ఉంటుందన్నమాట. దీని యొక్క కేంద్ర బిందువు ఈ రెండింటి నుంచి ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఒకటేమో వాషింగ్టన్లోని హ్యాన్ఫోర్డ్లో ఉంటే ఇంకోటి ఎక్కడ ఉంది అంటే లూసియానాలో అమెరికా చెందిన లూసియానాలోని లివింగ్స్టన్లో ఉందన్నమాట. సో ఈ రెండింటిని కలగలిపి ఈ యొక్క గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఇవేండి నెక్స్ట్ మన టాపిక్ వచ్చేస్తే నెక్స్ట్ చూస్తే కనుక సోషల్ జస్టిస్ సంబంధించి తర్వాత ఈ యొక్క క్రంచెస్ ఓపెన్ యూజింగ్ DMF ఫండ్స్. అంటే క్రంచెస్ అంటే ఏంటి అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకోవడానికి కానీ వాళ్ళని పోషకాలు చేయడానికి కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైనా పనులకు వెళ్ళారనుకోండి వాళ్ళకి సంబంధించిన ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకోవడానికి సంబంధించినటువంటి కొన్ని యొక్క చిన్నపిల్లల్ని కేర్ సెంటర్స్ బేబీ కేర్ సెంటర్స్ అంటారు కదా వాటిని క్రెచెస్ అంటారనమాట. ఈ క్రెచెస్ ఏంటో చూద్దాం మనం ఒకసారి. అసలు ఇవి న్యూస్లోకి ఎందుకు వచ్చినాయో చూద్దాం. ఏ రిపోర్ట్ బై నాన్ ప్రాఫిట్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ CSE హ్యాస్ ఫౌండ్ దట్ 2 key mining districts Kuyanjhar in Odisha and Anuppur in Madhya Pradesh MP have opened creches for the children of their inhabitants by using the District Mineral Foundation DMF funds. అంటే ఈ యొక్క DMF డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ అనే యొక్క దాని ద్వారా దాని యొక్క ఫౌండేషన్ యొక్క ఫండ్స్ను ఉపయోగించి వీళ్ళు ఏం చేశారంటే ఒడిశాలోని క్యూఎన్జార్ అనే ఒక జిల్లాలోను తర్వాత మధ్యప్రదేశ్లోని అనుపూర్ అనే 2 జిల్లాల్లో ఈ క్రంచెస్ అనే వాటిని ఏర్పాటు చేశారనమాట. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి కీ పాయింట్స్ ఏందో చూద్దాం. క్యూఎన్జర్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఐరన్ ఓర్ హ్యాస్ ద హైయెస్ట్ DMF యాక్యురల్ అక్రాస్ ద కంట్రీ. ఇప్పుడు ఈ యొక్క DMFలోనే హైయెస్ట్గా ఈ యొక్క ఐరన్ ఓర్ని ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఈ ఒడిశాలోని ఈ క్యూఎన్జార్ అనే ఒక జిల్లా నుంచే వస్తుందన్నమాట. మన భారతదేశంలోకి హైయెస్ట్గా ఈ యొక్క ఇనుము యొక్క రా మెటీరియల్ని ఉత్పత్తి చేసేది ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మన భారతదేశంలో ఈ యొక్క ఒడిశాలోనే మనకు ఇనుము అనేది ఎక్కువగా ముడి సరుకు దొరికేది ఒడిశాలో దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుంది అంటే క్యూఎన్జార్ అనే జిల్లాలో దొరుకుతుంది. బోత్ ద మైనింగ్ డిస్ట్రిక్ట్స్ త్రూ ద క్రంచెస్ ఆర్ అటెంప్టింగ్ టు టార్గెట్ మాల్ న్యూట్రిషన్ అమాంగ్ ప్రీ అంగన్వాడీ చిల్డ్రన్ త్రూ లోకల్ ఎంగేజ్మెంట్. అంటే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ క్రంచెస్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ఈ అంగన్వాడీ స్కూళ్ళు కానీ అంగన్వాడీ స్కూల్ లోపల పోయే పిల్లలకి మాల్ న్యూట్రిషన్ని ఏదైతే వాళ్ళ యొక్క పోషకాహార లోపం ఉందో దాన్ని భర్తీ చేయడం కోసం చేశారనమాట. క్రంచెస్ ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ త్రూ యాన్ ఎక్స్పర్టల్ లోకల్ నాన్ ప్రాఫిట్ దట్ లుక్స్ ఎట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ పర్టికులర్లీ రిక్రూటింగ్ లోకల్ ఉమెన్ యాజ్ అ క్రంచీ వర్కర్స్. ఈ యొక్క క్రంచీస్లో ఏంటి చేస్తారు అంటే వీళ్ళు ఈ లోకల్ బాడీ ఏదైతే ఉంటుందో ఈ లోకల్ బాడీ ఈ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా
ఈ యొక్క క్రంచీస్ని మెయింటైన్ చేస్తారన్నమాట. అక్కడ లోకల్గా ఉన్న ఒక ఉమెన్ని దీంట్లో ఒక ఎంప్లాయీగా పెట్టి, వర్కర్గా పెట్టి ఆమె ద్వారా ఈ యొక్క పనులన్నీ చేస్తుంటారు అనమాట. ది ఫోకస్ ఈజ్ ఆన్ మీటింగ్ ద డైటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ బిట్వీన్ 0 to 3 years. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని లక్ష్యం ఏంటి అంటే 0 నుంచి అంటే పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వరకు పిల్లలకి వాళ్ళకి డైటరీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చిల్డ్రన్కి వాళ్ళకి అందించడం అన్నమాట. వాళ్ళకి ఏవైతే పోషకాహారాలు కావాలో అవి అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. బోత్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ మానిటరింగ్ ద న్యాచురల్ గెయిన్స్ మేడ్ బై ద చిల్డ్రన్ ఇన్ క్రంచీస్ యాజ్ అ ఎవిడెన్స్ ఫర్ ద ఇంటర్వెన్షన్. అంటే ఈ యొక్క న్యాచురల్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తయారు చేసిన వాటికి మాత్రమే ఈ చిల్డ్రన్కి అనేవి పెడతారనమాట. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఈ యొక్క డిఎంఎఫ్ సంబంధించి ఇది ఒక ట్రస్ట్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఈ యొక్క దేన్ని ఉపయోగించి ద మైన్స్ అండ్ ద మినరల్ డిపార్ట్మెంటల్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ MMDRA 2015 ప్రకారం, ఆ చట్టం ప్రకారం ఏంటి అంటే ఈ డిఎంఎఫ్ అనే దాన్ని డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. సో ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ద్వారానే దానిలో నుంచి వచ్చే ఫండ్స్ ద్వారానే మన యొక్క ఆర్గనైజేషన్ నడుపుతున్నాం. ది ఆబ్జెక్టివ్ ఈజ్ టు వర్క్ ఫర్ ద ఇంట్రెస్ట్ అండ్ బెనిఫిట్ ఆఫ్ పర్సన్స్ అండ్ ఏరియాస్ ఎఫెక్టెడ్ బై మైనింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఇన్ దోస్ డిస్ట్రిక్ట్స్ ఎఫెక్టెడ్ బై ద మైనింగ్ వర్క్స్. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆ యొక్క మైనింగ్ ఏరియాలో నివసిస్తున్నారో, మైనింగ్ ఏరియా వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఆ జిల్లాలు కానీ ఆ ప్రదేశం కానీ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి సంబంధించి వాళ్ళకు సహాయం చేయడాన్ని ఉద్దేశించి ఈ యొక్క ఫౌండేషన్ అనేది పెట్టారనమాట, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ అని చెప్పేసి. సో అండర్ ద యాక్ట్ మైనింగ్ లీజ్ హోల్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ అ కాంట్రిబ్యూషన్ టు డిఎంఎఫ్. సో ఈ చట్టం ప్రకారం ఏంటి అంటే ఈ డిఎంఎఫ్ ఫండ్స్ ఎవరు ఇస్తారు అంటే ఆ మైనింగ్ లీజ్ ఎవరైతే తీసుకుంటారో ఆ స్థలాన్ని లీజుకి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి సంబంధించి ఈ ఫండ్స్కి సంబంధించి వాళ్ళు డబ్బులు అనేవి వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్స్, ఈ ఫండ్స్ని ఎలా ఉపయోగిస్తారంటే దీంట్లో 60% ఫండ్స్ని ముఖ్యమైనటువంటి అంశాలైనటువంటి హెల్త్ కేర్కి, వాటర్ సప్లైకి, శానిటైజేషన్కి, ఎడ్యుకేషన్కి, స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫ్ ఏజ్డ్ అండ్ డిసేబుల్డ్ పీపుల్కి, తర్వాత ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్కి వీటికి ఉపయోగిస్తారు. 60% ఫండ్ ఎవరైతే ఈ యొక్క 60% యొక్క నిధులు అనేవి. తర్వాత 40% నిధులు ఏం చేస్తారంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇళ్ళు, ఆ యొక్క గ్రామానికి సంబంధించిన ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, తర్వాత పంటలు పండించడానికి, ఇరిగేషన్కి, ఎనర్జీ అండ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్. ఎనర్జీ అంటే మనకు తెలుసు కదా కరెంటు, వాటికి సంబంధించి. వాటర్ షెడ్ డెవలప్మెంట్ అంటే ఈ యొక్క పంటలకు కావాల్సినటువంటి ఏదైతే ఈ యొక్క నీటిని ఉందో వాటి కోసం ఉపయోగిస్తారన్నమాట. ది డిఎంఎఫ్ మేనర్ ఆఫ్ ఆపరేషన్ కమ్స్ అండర్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ద రిలవెంట్ స్టేట్ గవర్నమెంట్. ఈ యొక్క డిఎంఎఫ్ మొత్తం కూడా ఎవరి పరిధిలో ఉంటుంది అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిధిలో ఉంటుంది అనమాట. ఫర్దర్ యూజింగ్ ద ఫండ్స్ జనరేటెడ్ బై ద కాంట్రిబ్యూషన్ ద డిఎంఎఫ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఇంప్లిమెంట్ ద ప్రధాన మంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ యోజన లాంచ్డ్ ఆన్ 17th September 2015 ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మైనింగ్ ఏరియా అండ్ ఎఫెక్టెడ్. సో ఇంకా దీనికి సంబంధించి డిఎంఎఫ్ అనేది ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ యోజన అనే ఏదైతే ఉందో PMKKY అనే అంశానికి సంబంధించి దాన్ని ఉద్దేశించి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 17th September 2015 దీన్ని స్టార్ట్ చేశారన్నమాట. సో దాని ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క మైనింగ్ ఏరియాలో ఎఫెక్టెడ్ ఏరియా పాపులేషన్కి సంబంధించి వీళ్ళు ఇంకా వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలన్నీ కల్పించే విధంగా ఈ డిఎంఎఫ్ అనేది పనిచేయాలన్నమాట. నెక్స్ట్ చూస్తే బసవ జయంతి. ఈ బసవ జయంతి అనేది మనకి హిస్టరీకి సంబంధించిందనమాట. ఈయన కర్ణాటకలో చెందిన ఒక సెయింట్ అనమాట. సెయింట్ అనే కాదు, ఈయన చెప్పలేమే కాదు, ఆ కాలంలో కర్ణాటక యొక్క ప్రధానమంత్రి అని చెప్పొచ్చు, అంటే రాజు కింద పనిచేసే ప్రధానమంత్రి అని చెప్పొచ్చు అనమాట. ఎందుకు న్యూస్లోకి ఉంది, వై ఇన్ న్యూస్ అనమాట. ద ప్రైమ్ మినిస్టర్ గ్రాంటెడ్ ద పీపుల్ ఆన్ గ్లోబల్ బసవ జయంతి 2020 హెల్డ్ digitally on April 26, 2020 కనెక్టింగ్ ఫాలోయర్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. అంటే ఈ యొక్క బసవ జయంతి అనేది ఈ యొక్క April 26, 2020 మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్గా దీన్ని నిర్వహించాడు అనమాట. అంటే భారతదేశంలో ఉన్నవాళ్ళు, భారతదేశం బయట ఉన్నవాళ్ళు దీన్ని కనెక్ట్ అయ్యారనమాట, డిజిటల్గా కనెక్ట్ అయ్యారనమాట. బసవ జయంతి అనేది ఎవరి గురించో చూద్దాం. బసవ జయంతి ఈజ్ అన్ యాన్యువల్ ఈవెంట్ సెలబ్రేటెడ్ ఇన్ ద హానర్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ద విశ్వగురు బసవేశ్వర, ద 12th century ఫిలాసఫర్ అండ్ సోషల్ రిఫార్మర్ హూ గేవ్ ఏ యునిక్ స్పిరిచువల్ పాత్ టు మ్యాన్కైండ్. ఆయన 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వర, అంటే విశ్వగురువు అయినటువంటి బసవేశ్వర అనే ఆయన ఏంటంటే ఈ యొక్క స్పిరిచువాలిటీకి, అంటే ఈ యొక్క మతాలకు అతీతంగా ఉండే ఆధ్యాత్మికానికి ఏదైతే ఉందో ఆయన ఒక కొత్త పాత్ర, యునిక్ పాత్ర అనేదాన్ని ఆయన ప్రజలకు అనేది అందించాడు అనమాట. ఆయనకు సంబంధించి ఈ యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నాం అనమాట. కీ పాయింట్స్ ఏందో చూద్దాం. బసవేశ్వర వాజ్ బోర్న్ ఇన్ బాగేవాడి ఆఫ్
అన్డివైడెడ్ బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఇన్ కర్ణాటక డ్యూరింగ్ 1131 ఏడి. అంటే ఈయన ఈ భాగ్యవేడి అనే ఒక గ్రామంలో కర్ణాటకలోని బీజాపూర్ అనే జిల్లాకు సంబంధించినటువంటి భగేవేడి అనే ప్రాంతంలో 1131లో పుట్టాడనమాట. హీ ఈజ్ ద ఫౌండింగ్ సెయింట్ ఆఫ్ ద లింగాయత్ సెక్ట్. లింగాయత్ సెక్ట్ అనేది మనకు ఈ యొక్క శివుణ్ణి ఆరాధించే వాళ్ళు లింగాయత్ సెక్ట్ అంటారు అనమాట. ఆ సెక్ట్కి సంబంధించినటువంటి ఈయన ఫౌండింగ్ ఫాదర్ అనమాట ఇది. His spiritual disciplines was based on the principles of Arivu, true knowledge, Achara, right conduct, and Anubhava, divine experience, and it brought a social, religious, economic revolution on 12th century. సో ఈయన యొక్క ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో ఆరివు అంటే ఏంటంటే ట్రూ నాలెడ్జ్, నిజమైనటువంటి జ్ఞానము, తర్వాత ఆచార అంటే రైట్ కండక్ట్, మంచి మనం ఏది కండక్ట్ అనేది మన యొక్క బిహేవియర్ అనేది బాగుండాలి, మన యొక్క స్వభావం అనేది బాగుండాలి, రైట్ కండక్ట్ అనమాట. తర్వాత అనుభవం అంటే డివైన్ ఎక్స్పీరియన్స్, మనకు డివైన్గా అంటే గొప్పదైనటువంటి మనం ఆచరణలను ఆచరించడం వల్ల మనకు కలిగే ఏంటి అనుభూతి ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశం అనమాట. సో రిలీజియస్గా తర్వాత ఎకనామికల్ రెవల్యూషన్ అనేది ఈయన 12వ శతాబ్దంలో తీసుకొచ్చాడనమాట. తర్వాత ఆయన రాజు కింద పనిచేశాడంటే కాల్చూరి కింగ్ బిజ్జల అనే రాజు కింద ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1157 నుంచి 1167 10 సంవత్సరాల కాలంలో ఆయన ఈ బసవేశ్వర అనే అతన్ని కరానిక అంటే అకౌంటెంట్ గాను తర్వాత ఇనిషియల్ స్టేజ్లో పెట్టుకుని ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా ఆయన మార్చేశాడనమాట. తర్వాత ఈయన ఒక విధానాన్ని స్టార్ట్ చేశాడనమాట. అనుభవ మంటప అనే ఒక దాన్ని స్టార్ట్ చేశాడనమాట. దాని ప్రకారం ఏంటంటే ఈ రిలీజియన్లో ఎటువంటి అంటే అసమానతలు అనేవి లేవు, అందరూ సమానమే, అందరికీ ఈక్వల్గా వేజెస్ ఇవ్వాలా, ఈరోజు మనం సంపాదించిన అమౌంట్ని ఈరోజు మన అవసరాలకు మాత్రమే వాడుకోవాలి, నెక్స్ట్ రేపటికి అనేది రేపు సంపాదించుకోవాలి, ఈరోజు ఏమైనా మిగిలిపోయిన అవసరాలు ఉంటే సామాజిక పరంగా ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి అందించే విధంగా చూడాలని చెప్పేసి ఆయన సోషల్ ఎకనామిక్ ప్రిన్సిపల్ అనే దాన్ని ఒకదాన్ని ఇంపార్టెంట్ సోషల్ ఎకనామిక్ ప్రిన్సిపల్ అనే దాన్ని ఈయన అవలంబించాడనమాట. ఒకసారి ఎంత కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి. సో నేను మెయిన్ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంటర్నల్ రిలేషన్ ప్రకారం రిఫార్మ్స్ ఇన్ సౌదీ అరేబియాలో కొన్ని మార్పులు తీసుకొచ్చారనమాట. సౌదీ అరేబియా చట్టాలు అనేవి చాలా స్ట్రింజెంట్ అంటే కఠినమైన చట్టాలు అనమాట. ఆ చట్టాల్లో కొన్ని మార్పులు వచ్చినాయి. వై ఇన్ న్యూస్ అంటే ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చూద్దాం. రీసెంట్లీ ఇప్పుడు మనం కింద ఇస్తున్నాను ప్రతిదానికి, ఇది ఇందాక మనం చెప్పిన బసవనాథ దానికి సంబంధించి బసవలింగేశ్వర దానికి సంబంధించింది పిఐబి సోర్స్ అనేది పిఐబి అనమాట, అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వచ్చిన ఆర్టికల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి రిఫార్మ్స్ ఇన్ సౌదీ అరేబియా, పైన ఆర్టికల్స్ కూడా ఒకటి కింద ఉన్నాయి, సోర్స్ ఇచ్చాను చూడండి ఒకసారి. రిఫార్మ్స్ ఇన్ సౌదీ అరేబియాలో మార్పులు ఏం తీసుకొచ్చారంటే రీసెంట్గా సౌదీ అరేబియాలో ఏం చేశారంటే కొరడాలతో కొట్టడం అనే అంశాన్ని వాళ్ళు అబాలిష్ చేసుకుంటూ వచ్చారనమాట. అంటే ఫ్లాగింగ్ అంటే ఏంటంటే అబాలిష్డ్ ద ఫ్లాగింగ్ అంటే కొరడాలతో కొట్టడం అనమాట, కొరడాలతో. సో దాంతోపాటు ఈ మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో 18 ఏళ్ళ లోపు ఉన్న మైనర్ బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరణశిక్ష విధించడం అనే దాన్ని ఈ 2 పాయింట్లు అనేది ఈ రెండింటినీ మార్పులు తీసుకొచ్చారనమాట. అసలు ఎందుకని వీళ్ళు ఎప్పుడు కూడా షరియా అనే ఒక చట్టం ఏదైతే ఉందో ఇది ఇస్లాం మతానికి సంబంధించిన చట్టం అండి. అంటే ఆ యొక్క మహమ్మద్ ప్రవక్త రాసిన ఈ షరియా చట్టం ప్రకారం వీళ్ళు ఈ రాజ్యాంగం అనేది ఈ యొక్క శిక్షలని నిర్ణయించబడతాయి అనమాట. సో దానిలోని మార్పులు తీసుకొచ్చారనమాట. అబాలిషన్ ఆఫ్ ద ఫ్లాగింగ్ యాజ్ పనిష్మెంట్, ఎందుకు అబాలిష్ చేశారో చూద్దాం. మ్యాండేటరీ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ కార్పొరల్ పనిష్మెంట్ అండ్ కుడ్ ఎక్స్టెండ్ టు హండ్రెడ్స్ ఆఫ్ ల్యాషెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క అబాలిషన్ అనేది ఈ యొక్క చట్టాన్ని అబాలిషన్ అంటే ఈ ఫ్లాగింగ్ అనే చట్టాన్ని అంటే కొరడాల్లో కొట్టడం అనే చట్టాన్ని అబాలిష్ చేయముందుకు ఒక మనిషిని కొన్ని అంటే హండ్రెడ్స్ ఆఫ్ ల్యాషెస్ అంటే 100 సార్లు కొరడాలతో కొట్టేవాళ్ళు అనమాట. కోర్ట్స్ ఆర్డర్డ్ ఇట్ ఫర్ మర్డర్, బ్రీచ్ ఆఫ్ పీస్, హోమోసెక్సువాలిటీ, కన్జంప్షన్ ఆర్ పొసెషన్ ఆఫ్ ఆల్కహాల్, అడాల్టరీ అండ్ ఇన్సల్టింగ్ ఇస్లాం అమాంగ్ అదర్స్. అంటే ఇంకా ఈ యొక్క ఎందుకు ఇలాంటి శిక్ష విధిస్తారంటే ఎవరైనా మర్డర్ చేసినా, తర్వాత బ్రీచ్ ఆఫ్ పీస్ అంటే అక్కడ హింసను ప్రేరేపించినా లేకపోతే శాంతిని చెడగొట్టినా, తర్వాత హోమోసెక్సువాలిటీ తెలుసు కదా అంటే స్వలింగ స్వర్పకం ఏదైతే ఉందో మగవాళ్ళు ఆడవాళ్ళు సెక్స్లో పాల్గొన్న, తర్వాత కన్జంప్షన్ ఆరం ప్రొఫెషన్ ఆఫ్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ని తీసుకోమని ప్రేరేపించిన, తర్వాత అడాల్టరీ అంటే మనకి ఈ సెక్స్ సంబంధించినటువంటి ఈ బూతు బొమ్మలు కానీ ఈ శృంగారపరమైనటువంటి ఏవైతే ఉన్నాయో అడాల్టరీకి సంబంధించి, అండ్ ఇన్సల్టింగ్ ఇస్లాంని ఎవరైనా కానీ తిట్టడం కానీ దాన్ని దోషం చేయటం కానీ అలాంటి చేసినప్పుడు ఇలాంటి శిక్ష విధిస్తారనమాట. అబాలిషన్ ఆఫ్ ద డెత్ సెంటెన్స్ ఆఫ్ మైనర్స్, ఈ మైనర్స్కి సంబంధించిన డెత్ సెంటెన్స్ని కూడా వీళ్ళు తీసేశారనమాట. సో దీని ప్రకారం ఏం చేశారంటే ఆ చట్టాన్ని రద్దు చేసి ఎవరైతే ఈ యొక్క మైనర్స్ అనేవాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళకు 10 ఏళ్ల లోపు శిక్ష వేయాలి.
10 సంవత్సరాలు వాళ్ళకి శిక్ష ఎలా వేయాలా, 10 సంవత్సరాల లోపే వాళ్ళకి శిక్ష ఉండాలి, శిక్ష కూడా. సో ఎక్కడ ఉండాలా, జునీనియర్ డిటెన్షన్ ఫెసిలిటీస్, జునీనియర్ అంటే బాల నేరస్తులు ఉండే డిటెన్షన్ ఫెసిలిటీస్లో వాళ్ళకు సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలి. ఎందుకని ఇప్పుడు టెర్రరిజానికి అందరూ కూడా ప్రభావితం అయ్యే వాళ్ళు ఈ యొక్క మైనర్ పిల్లలే ఉంటున్నారనమాట. అందరు దృష్టిలో ఉద్దేశించుకొని ఇప్పుడు యుఎన్ నేషన్ కన్జర్వేషన్లో రైట్ ఆఫ్ చిల్డ్రన్ అనే దాని కింద 18 ఏళ్ళ లోపు వాళ్ళకి ఎటువంటి శిక్షలు విధించకూడదని చెప్పి యుఎన్ నేషన్స్లో వీళ్ళు ఒక రిజల్యూషన్ తీసుకొచ్చారనమాట. దానికి అనుగుణంగా దీంట్లో మార్పులు తీసుకొచ్చారనమాట. అంటే వీటితో పాటు ఇంకా ఇన్ని చట్టాలు మార్పు వచ్చినప్పుడు ఇంకా దీంట్లో చాలా చట్టాలు అనేవి ప్రజలకు వ్యతిరేకంగాను ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల యొక్క చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట. హౌఎవర్ ద కంట్రీ స్టిల్ ప్రాక్టీసింగ్ పబ్లిక్ ఎగ్జిక్యూషన్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ కార్పొరల్ పనిష్మెంట్ సచ్ యాజ్ amputation for theft it has been criticized for them as well. అంటే ఇన్ని మార్పులు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఇంకా కార్పొరేట్ కొన్ని పెద్దటువంటి శిక్షలు అనేవి ఉన్నాయంట. పబ్లిక్గా వీళ్ళు చంపడం కానీ, యాంపుటేషన్ అంటే 2 భాగాలుగా విడగొట్టడం, నరికివేయటం అనమాట. ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళని నరికేయటం, అలాంటి పనులు చేతులు నరికేయడం, కాళ్ళు నరికేయడం, లేదా తల నరికేయడం, అలాంటి పనులు అనేవి వీళ్ళు పబ్లిక్గా చేస్తుంటారు. అలాంటి భయంకరమైన చట్టాలు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లిస్ట్ సౌదీ అరేబియా యాజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ prolific executioner ఆఫ్టర్ ఇరాన్ అండ్ చైనా. ఇప్పుడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది సౌదీ అరేబియా ఒక ఆర్గనైజేషన్, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది ఆమ్నెస్టీ అనేది ఇంటర్నేషనల్ అనేది ఉంది. ఈ ఆమ్నెస్టీ అనే దాని మీద కూడా మన భారతదేశంలో కొంత వివాదం జరిగింది. దానికి సంబంధించి ఆ హ్యూమన్ రైట్స్ అనేవి కూడా మన భారతదేశం మీద అనవసరంగా ఎక్కువగా రుద్దుతున్నారు, అట్లా వాళ్ళు చెప్పిన ఏం జరగట్లేదని చెప్పేసి కూడా మనం వివాదం ఉందన్నమాట. వాళ్ళు ఆ సౌదీ అరేబియాకి సంబంధించి వీళ్ళు ఏం చెప్పారంటే, ఇరాన్ చైనా తర్వాత అత్యధికంగా మనుషులను చంపి హింసాత్మకంగా చంపిన దేశాల్లో 3వ స్థానంలో సౌదీ అరేబియా ఉంది అని చెప్పారన్నమాట. ఇన్ ఇట్స్ లేటెస్ట్ రిపోర్ట్ ఇట్ సెడ్ ద కింగ్డమ్ హ్యాడ్ ఎగ్జిక్యూటెడ్ 184 పీపుల్ ఇన్ 2019. వాళ్ళు ఇచ్చిన రీసెంట్ లిస్టులో 2019కి సంబంధించి వీళ్ళు 184 మంది ప్రజలను వీళ్ళు చంపేశారనమాట. ద కంట్రీ హ్యాస్ బీన్ వైడ్లీ క్రిటిసైజ్డ్ ఫర్ ద కంటిన్యూడ్ రిప్రెషన్ ఆఫ్ ద డిసెండెంట్స్ అండ్ పొలిటికల్ యాక్టివిటీస్. అంటే ఈ కంట్రీ అనేది ఎక్కువగా ఇలాంటి వీళ్ళకి ఎటువంటి నింద ఉందంటే, క్రిటిసైజ్ చేస్తారంటే, వీళ్ళని విమర్శిస్తారంటే ఈ దేశాన్ని ఎవరైతే రాజకీయ పరంగా వీళ్ళని వ్యతిరేకిస్తారో, ఆ రాజ్యంలో ఉన్న రాజును కానీ ఎవరైతే వ్యతిరేకిస్తారో, లేదా పొలిటికల్ యాక్టివిస్ట్స్ అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగానే మాత్రమే ఇలాంటి మనకు తీర్పులు అనేవి జరుగుతాయని చెప్తానమాట. ద స్పెషలైజ్డ్ క్రిమినల్ కోర్ట్ SCC jurisdiction was expanded from the trial of alleged violent extremists to include political dissidents, religious minorities and human rights activists. దీంతో పాటు ఈ యొక్క స్పెషలైజ్డ్ క్రిమినల్ కోర్ట్ అనే దాంట్లో చూసుకుంటే పొలిటికల్ డిసెండెంట్స్ కానీ, రిలీజియస్ మైనారిటీస్ కానీ, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ కానీ ఈ యొక్క చట్టం వల్ల బలైపోతున్నారు అనమాట. ద SCC వాజ్ క్రియేటెడ్ 2008. అంటే ఈ SCC పొరపాటున పడిందండి, SCC అది. సో ఈ 2008లో దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఎందుకని 2003లో ఈ టెర్రరిస్ట్ అటాక్ సంబంధించిన ఆల్ఖైదా సంబంధించి మనకు అమెరికా మీద దాడి చేసిన తర్వాత ఈ SCC అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట, స్పెషలైజ్డ్ క్రిమినల్ కోర్ట్ అనేది. రిఫార్మ్ టేకెన్ అంటే ఇంతకుముందు వరకు ఈ యొక్క చట్టాలు ఏవైతే తీసుకొచ్చినాయో చూద్దాం. ఇంతకుముందు తీసుకొచ్చిన చట్టాలు చూద్దాం. సౌదీ అరేబియాస్ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సలీం హ్యాజ్ ఓవర్సీన్ ఏ సిరీస్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ నోన్ యాజ్ సౌదీ విజన్ 2030. అంటే ఈ యొక్క సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్ అనేది మహమ్మద్ బిన్ సల్మాన్ అనే అతను 2030 సౌదీ అరేబియా వర్షన్ కింద కొన్ని చట్టాలను మార్పులు తీసుకొచ్చాడనమాట. దీస్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ మోడర్నైజింగ్ ద కంట్రీ, రెడ్యూసింగ్ ఇట్స్ డిపెండెన్స్ ఆన్ ఆయిల్, expanding its economy, developing the public service sector and bringing it in line with the international human rights norms. అంటే దీని ప్రకారం ఏంటంటే దేశాన్ని మోడర్నైజ్ అంటే ఆధునీకరణ చేయటం, తర్వాత ఈ యొక్క ఆయిల్ మీదే ఎక్కువగా ఆధారపడకుండా ఆ దేశాలన్నీ కూడా ఆయిల్ అమ్మకాల మీద ఆధారపడతాయి, అలాంటి వాటి నుంచి బయటపడేయడం కోసం, తర్వాత ఈ ఎకానమీని ఎక్స్పాండ్ చేయడం కోసం, తర్వాత పబ్లిక్ సర్వీస్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం, తర్వాత ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నామ్స్ ప్రకారం ఈయన కొన్ని మార్పులు తీసుకొచ్చాడనమాట. అదర్ ఎర్లియర్ రిఫార్మ్స్ 2018లో వీళ్ళు ఏం చేశారంటే ఉమెన్ డ్రైవర్స్ మీద బ్యాన్ చేశారనమాట. లిఫ్టెడ్ ద బ్యాన్ ఆన్ ఉమెన్ డ్రైవర్స్. ఇంతకుముందు అక్కడ సౌదీ అరేబియాలో ఆడవాళ్ళు కార్లు నడపకూడదనమాట. ఆ యొక్క బ్యాన్ లిఫ్ట్ చేశారనమాట, అంటే ఎత్తేసారు, ఆ బ్యాన్ ఎత్తేసారనమాట. సో కంపల్సరీగా ఉమెన్ డ్రైవర్ అనేది చేయాలంటే పక్కన ఒక గార్డెన్ మేల్ అనేవాడు ఉండాలని ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదనమాట. ప్రియర్ టు ద చేంజ్ ఇన్ ద లా, సౌదీ అరేబియా వాజ్ ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ డిడ్ నాట్ ఎలో ఉమెన్ టు డ్రైవ్. అంటే ఈ చట్టం అబాలిష్ చేయముందు, రద్దు చేయముందు
ప్రపంచంలోనే సౌదీ అరేబియా అనేది ఒక్క దేశం మాత్రమే ఆడవాళ్ళ యొక్క కార్ డ్రైవింగ్ చేయడం అనే విధానాన్ని వ్యతిరేకించిందనమాట. అంటే చేయకూడదు అని చెప్పేసి ఒక్క దేశమే ఉంది. In 2019, the country reformed the laws related to women. Women over the age of 21 would be able to receive passports and travel abroad without permission from male guardian. అంటే ఇంతకుముందు వాళ్ళు 21 ఏళ్ళు నిండినటువంటి ఆడవాళ్ళు వేరే దేశానికి వెళ్ళాలన్నా పాస్పోర్ట్ తీసుకోవాలి అన్నా కానీ మేల్ గార్డియన్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ సంరక్షకుడు ఎవరైతే ఉంటాడో మగవాడు, వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు అలాంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఉమెన్ కెన్ ఆల్సో బీ ఏబుల్ టు రిజిస్టర్ ద మ్యారేజ్, డైవర్స్ ఆర్ బర్త్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ అబ్టైన్ ఫ్యామిలీ డాక్యుమెంట్స్. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే మ్యారేజ్ సంబంధించి రిజిస్టర్ చేసుకోవాలన్నా, డైవర్స్ తీసుకోవాలన్నా, లేకపోతే పిల్లల్ని కనాలన్నా, తర్వాత అబ్టైనింగ్ ఫ్యామిలీ డాక్యుమెంట్ వాళ్ళు పొందాలి అన్నా కానీ మగవాళ్ళతో సంబంధం లేకుండా ఆడవాళ్లే పొందొచ్చు అనమాట. దే కెన్ నౌ ఆల్సో బీ లీగల్ గార్డియన్ ఆఫ్ దర్ చిల్డ్రన్, ఏ పొజిషన్ హెథర్టో రిజర్వ్డ్ ఫర్ మెన్. అంటే వీళ్ళు ఏదైనా పిల్లలకి వీళ్ళు లీగల్ గార్డియన్గా ఉండొచ్చు. ఇంతకుముందు వరకు ఏంటంటే అది ఆ యొక్క గార్డియన్ పదం అనేది ఓన్లీ మగవాళ్ళకు మాత్రమే, ఆ పొజిషన్ అనేది మగవాళ్ళకి మాత్రమే ఉండేది, రిజర్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఆ పొజిషన్ తీసుకున్నారు. ఒకసారి మనం యొక్క వరల్డ్ మ్యాప్లో ఈ సౌదీ అరేబియాని చూసుకుంటే దాని చుట్టూ ఉన్న బార్డర్ స్టేట్ చూద్దాం. ఇరాన్ ఒకటి, జోర్డాన్ ఒకటి, తర్వాత కువైట్, ఖతారు, యుఏఈ, ఒమెన్, యెమెన్, ఇవి దీని యొక్క బౌండరీస్ అనమాట. ఈ యొక్క పొరుగు దేశాలు, నైబరింగ్ కంట్రీస్ ఇవి. ఈ బౌండరీస్ ప్రకారం చూస్తే సో ఈ సౌదీ అరేబియా యొక్క రాజధాని రియాద్. ఇవి ఇలా చూడండి. నెక్స్ట్ ఈ యొక్క సౌదీ అరేబియా చుట్టూ ఉన్న సముద్రాలు చూద్దాం. రెడ్ సీ ఒకటి ఉంది, అరేబియన్ సీ. అరేబియన్ సీ మనకు భారతదేశానికి కూడా అరేబియన్ సీ బార్డర్ ఉంది. ఈ యొక్క సౌదీ అరేబియాకు బార్డర్ ఏం కాదులేండి, కానీ ఇక రెడ్ సీ మాత్రం సౌదీ అరేబియాలో ఉన్నదన్నమాట, బార్డర్లో ఉంది. దీని యొక్క మనం చెప్పుకున్నాం కదా బౌండరీ, అంటే నైబరింగ్ కంట్రీస్ జోర్డాను, ఇరాకు, యుఏఈ, ఒమెన్, యెమెన్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి పిచ్ బ్లాక్. అంటే ఈ పిచ్ బ్లాక్ అనేది ఈ యొక్క దేనికి సంబంధించింది అనే దాని గురించి చూద్దాం. ఇది మనకు జిఎస్ పేపర్ 2 కిందకి వస్తుంది అనమాట. సో ఈ యొక్క పేపర్ 2 అండ్ పేపర్ 3 కిందకి వస్తాయి, ఇంటర్నేషనల్ అఫైర్స్ కిందకి వస్తాయి అనమాట. వై ఇన్ న్యూస్ రీసెంట్లీ ఆస్ట్రేలియా హ్యాజ్ ఇన్ఫార్మ్డ్ ఇండియా దట్ ద ఎక్సైజ్ పిచ్ బ్లాక్ 2020 scheduled to be held from 27th July to 14th August has been cancelled due to the COVID-19. అంటే ఈ యొక్క ఆస్ట్రేలియాకి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎయిర్కి సంబంధించినటువంటి మనకు వాయుదళానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆపరేషన్ అనమాట. ఈ యొక్క ట్రైనింగ్ అంటే మిలిటరీ సంబంధించినటువంటి ఆపరేషన్స్ అనేది ఈ యొక్క పిచ్ బ్లాక్ అనమాట. అది ఎప్పుడంటే 2020 జూలై 27వ తారీఖు నుంచి ఆగస్టు 14వ తారీఖు మధ్య జరుగుతుంది అనమాట. దాన్ని క్యాన్సిల్ చేశారు కోవిడ్-19 కారణంగా. దీని నెక్స్ట్ ఎడిషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే 2022లో ఫస్ట్ అంటే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఇలాంటి మిలిటరీ ఆపరేషన్ అనేది జరుగుతుంది. 2018లో జరిగింది, 2020లో జరగాల్సింది, కానీ కోవిడ్-19 వల్ల పోస్ట్ పోన్ అయింది. 2022కి దీన్ని పోస్ట్ పోన్ చేశారనమాట. కీ పాయింట్స్ చూద్దాం. ఎక్సైజ్ పిచ్ బ్లాక్ ఈజ్ ఏ biennial 3-week multilateral air combat training exercise hosted by the Royal Australian Air Force. అంటే ఈ యొక్క రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఆతిథ్యం ఇచ్చే ఈ బైనియల్ 3-week మల్టీలేటరల్ ఎయిర్ కంబాటింగ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనమాట. దీనికి హోస్ట్ అనేది రాయల్ ఆస్ట్రేలియా ఎయిర్ ఫోర్స్ అనేది RAAF అనేది ఇస్తుంది అనమాట ఈ పిచ్ బ్లాక్ సంబంధించి. నెక్స్ట్ దీంట్లో చూస్తే కనుక ఇట్స్ లాస్ట్ ఎడిషన్ వాజ్ హెల్డ్ ఇన్ 2018. మనం చెప్పుకున్నాం కదా ఇందాక 2018లో జరిగిందనమాట. సో దీనికి దేనికి సంబంధించి ఏంటి అంటే ట్రైనింగ్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫోర్సెస్. అంటే వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ రెండు యొక్క ఫోర్సెస్ అనేవి కలుసుకోవడానికి ఈ యొక్క ఇంటరాక్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. డైరెక్ట్లీ సపోర్ట్స్ ద ఎయిర్ ఫోర్స్ ఎబిలిటీ. అంటే ఈ రెండు దేశాలు ఒకళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ ఎబిలిటీని ఒకళ్ళు సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. కోఆపరేషన్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఆస్ట్రేలియా. డిఫెన్స్ కోఆపరేషన్ సంబంధించి మెమరాండమ్ ఆఫ్ డిఫెన్స్ కోఆపరేషన్ 2006, జాయింట్ డిక్లరేషన్ ఆన్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఇన్ 2019 అండ్ బైలాటరల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద సెక్యూరిటీ కోఆపరేషన్ ఫర్ 2014. అంటే ఇప్పుడు మనకు 3 సార్లు ఈ యొక్క కోఆపరేషన్ మెమరాండమ్ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి యుద్ధానికి సంబంధించి రక్షణ వ్యవస్థకు సంబంధించి 2006లో, తర్వాత సెక్యూరిటీ కోఆపరేషన్ మనకు హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీ అనమాట ఇది. సో ఈ యొక్క కోఆపరేషన్ సెక్యూరిటీ కోఆపరేషన్ 2009, తర్వాత బైలాటరల్ ఫ్రేమ్వర్క్ ఫర్ సెక్యూరిటీ కోఆపరేషన్. అంటే రెండు దేశాలు ఒక దేశానికి సంబంధించి రక్షణ కల్పించుకోవడానికి కానీ లేకపోతే సహాయం చేసుకోవడానికి సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు సహాయం చేసుకోవడానికి 2014లో కొన్ని ఒప్పందాలు కుదిరినాయి అన్నమాట. ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఆర్ కమిటెడ్ టు వర్కింగ్ టుగెదర్ టు ఎన్హాన్స్ మ్యారిటైమ్ కోఆపరేషన్ అండ్ హ్యావ్ హ్యాడ్ ASEAN సిన్స్ 2015.
అంటే ఈ ఆస్ట్రేలియా అనేది ఇప్పుడు భారతదేశం ఈ రెండు కలిపి ఏంటి అంటే మ్యారిటైమ్ అంటే ఈ సముద్రానికి సంబంధించిన అంశాల్లో సెక్యూరిటీకి సంబంధించి ఆస్ ఇండెక్స్ 2015 అనేది 2015 నుంచి స్టార్ట్ చేశారనమాట. ఆస్ట్రేలియా రీసెంట్లీ సజెస్ట్ ట్రైలాటరల్ కోఆపరేషన్ అమాంగ్ ఇండియా, ఆస్ట్రేలియా అండ్ ఇండోనేషియా టు ఐడెంటిఫై న్యూ వేస్ ఫర్ కొలాబరేషన్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. అంటే ఇప్పుడు ఇండియన్ ఓషన్ సంబంధించి ఆస్ట్రేలియా అనేది ఒక కొత్త ప్రపోజల్ పెట్టిందనమాట. ఈ ఇండియన్ ఓషన్లో ముఖ్యమైన భాగాలు అయినటువంటి ఆస్ట్రేలియా, ఇండియా, ఇండోనేషియా ఈ మూడు కలిసి ట్రైలేటర్ కోఆపరేషన్ పెట్టాలని చెప్పేసి వీళ్ళు కొత్త ప్రపోజల్ పెట్టారనమాట. ఇండియా అండ్ ఆస్ట్రేలియా బోత్ బోర్డర్ the Indian Ocean and have shared interest in the maritime maintenance of freedom of navigation and trade. అంటే ఇప్పుడు భారతదేశానికి ఆస్ట్రేలియాకి ఈ ఇండియన్ ఓషన్ అనేది కామన్ బోర్డర్ అనమాట, నైబరింగ్ కంట్రీ అనమాట ఈ ఓషన్లో చూసుకుంటే కనుక. సో వీళ్ళు ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఒకళ్ళొకళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ ఈ నావిగేషన్ సంబంధించి కానీ ట్రేడ్కి సంబంధించి వీళ్ళు మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలా. ఆస్ట్రేలియా రికగ్నైజెస్ ఇండియా క్రిటికల్ రోల్ ఇన్ సపోర్టింగ్ సెక్యూరిటీ, స్టెబిలిటీ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. సో ఆస్ట్రేలియా ఇంకా ఏం రికగ్నైజ్ చేసిందంటే ఈ యొక్క భారతదేశం అనేది ఈ యొక్క ఇండియన్ ఓషన్ రీజియన్లో అంటే శాంతి, సెక్యూరిటీని రక్షణ కల్పించడానికి, తర్వాత స్టెబిలిటీ అంటే ప్రశాంతంగా ఉండేటట్టు, తర్వాత అభివృద్ధి చేసే విధంగా భారత్ సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళు రికగ్నైజ్ చేశారనమాట. తర్వాత సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్, మన భారతదేశానికి ఈ న్యూక్లియర్ వెపన్ అనేటువంటి యురేనియం కానీ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ సంబంధించి, అంటే ఈ యురేనియం అనేది యుద్ధానికి వాడతాం, లేకపోతే మన యొక్క సప్లై దేనికి వాడతాం అంటే కరెంట్ తయారీ కూడా, మన ఇంధనానికి కూడా దీన్ని వాడతాం అనమాట. ఇలాంటి సప్లై సంబంధించి మనకు ఆ యొక్క ఇంధనాన్ని అనేది ఈ యొక్క ఆస్ట్రేలియా అనేది 2015 నవంబర్ నుంచి మనం ఒక సెప్టెంబర్లో మనం ఒక న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట. ఎప్పుడు సెప్టెంబర్ 2014 నుంచి నవంబర్ 2015. దాని ప్రకారం ఏంటంటే యురేనియం సివిల్ యూజ్కి అంటే మనకు సంబంధించి విద్యుత్తును తయారు చేయడానికి సంబంధించి వీళ్ళు ఇస్తారన్నమాట. ఎన్ష్యూర్ దట్ ఎనీ ఫ్యూచరల్ బయలాటరల్ ట్రేడ్. దీంతోపాటు ఏంటి రాబోయే కాలంలో ఈ రెండు దేశాల మధ్య ఎటువంటి ట్రేడ్కి సంబంధించిన అంశం ఏంటంటే జరుగుతుందన్నమాట. సో ద కంక్లూజన్ ఆఫ్ కోఆపరేషన్. ఈ కోఆపరేషన్ అనేది ఇండియా ఆస్ట్రేలియా మీద మల్టీలాటరల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీ MLAT అనే ఒక ట్రీటీ అనేది ఉందన్నమాట. తర్వాత extradition treaty in June 2008 which has been ratified by both the governments and has come into the force since 2011. 2011 నుంచి మనకు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఆయన జూన్ 2008 అనే ఒక ఒప్పందం అనేది జరిగిందనమాట. అది రెండు దేశాలు రాటిఫై చేసుకుని అంటే మార్పులు చేసుకొచ్చి 2011 నుంచి ఇది అమల్లోకి వచ్చిందనమాట. ఇక నెక్స్ట్ ఈ యొక్క ఆస్ట్రేలియా యొక్క బౌండరీస్ చూస్తే ఇండోనేషియా, టైమోర్ లెస్టే, తర్వాత పాంపా న్యూ జెనీవా, ఇవి ఈ యొక్క ఆస్ట్రేలియా బోర్డర్స్లో ఉన్న ఈ ఆస్ట్రేలియా మనకు వరల్డ్ మ్యాప్లో వచ్చారు. నెక్స్ట్ ఇది హిందూ ఆర్టికల్ నుంచి అంటే హిందూ పేపర్ని సోర్స్ అనేది హిందూ పేపర్లో ఉందన్నమాట. నెక్స్ట్ మన కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, ఇది మనకు హిందూలోని 6th పేజీలో మనకున్న సెకండ్ మోస్ట్ ఆర్టికల్ అనమాట. ఒకసారి చూడండి, దీనికి సంబంధించింది మనం చూసారా, ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ద న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ అనే దీనికి సంబంధించిందనమాట. ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ ఏం చెప్పింది అంటే చైనా, రష్యా అనేవి ఈ యొక్క కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనే దానికి సంబంధించి వీళ్ళు ఏం చేశారు అంటే కొన్ని వైలేషన్స్ తీసుకొచ్చారు. వీళ్ళు ఇలాంటి సమయంలో COVID-19 టైంలో వీళ్ళు ఏం చేశారంటే ఈ న్యూక్లియర్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టెస్టింగ్ అనేది చేశారు అని చెప్పేసి వాళ్ళ మీద అభియోగాలను చేశారనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క 1996 అనేది ఈ యొక్క 1996లో ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది జరిగిందనమాట. దేనికి సంబంధించి కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీకి సంబంధించి. ఈ CTBT కింద ఏంటంటే ఇటువంటి ఈ యొక్క న్యూక్లియర్ ఆపరేషన్స్ అనేవి జరగకూడదు. యాక్చువల్గా ఈ 1994లో ఈ యొక్క CTBT అనేది ఫామ్ చేశారనమాట. సో దీనికి సంబంధించి USSR కానీ అంటే యునైటెడ్ రష్యా అంటే సోవియట్ యూనియన్ ఆఫ్ రష్యా అవ్వచ్చు, లేకపోతే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ రష్యా ఆ USSR కానీ, తర్వాత US అనేవి దీనికి సంబంధించిన ఆపరేషన్స్ అనేవి 1991లో ఈ టెస్టింగ్ అనేది US ఆపేసింది. తర్వాత 1992లో US ఆపేస్తే 1991లోనే రష్యా అనేది పూర్తిగా టెస్టింగ్ ఆపేసింది అనమాట. అప్పటి వరకు వీళ్ళు ఎంత టెస్ట్ చేశారంటే ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఎంతవరకు తయారు చేశారంటే 1054 అమెరికా తయారు చేస్తే 715 రష్యా తయారు చేసుకుంటూ వచ్చిందనమాట. ఇప్పటి వరకు ఈ CTBT అనే ట్రయల్ అనేది జరగలేదు. ఈ CTBT కింద ఉన్న కొన్ని నామ్స్ అనేవి 1996లో మన భారతదేశం అనేది వ్యతిరేకించి దాంట్లోంచి బయటకు వచ్చేసింది. దాని ప్రకారం ఏం చేశారు వీళ్ళు, ఆ తర్వాత కొన్ని పాకిస్తాన్, చైనా, తర్వాత ఈ యొక్క కొన్ని దేశాలు ఏం చేసినాయంటే బలవంతంగా ఈ CTBTలోకి అన్ని దేశాలను తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు.
కానీ ఈ యొక్క సిటీబీటీలోకి తీసుకురాకూడదు, ఎందుకంటే ఇది ఏ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని వ్యతిరేకించే విధంగా ఈ చట్టం ఉందని చెప్పేసి మన భారతదేశంలో దాన్ని వ్యతిరేకించిందనమాట. కానీ యుఎస్, ఫ్రాన్స్ అనేవి ఈ సిటీబీటీకి సంబంధించినటువంటి చిన్న చిన్న టెస్టులు జరుపుతాయన్నమాట. అంటే 500 టన్నుల యొక్క ఏదైతే ఉందో టన్స్ ఆఫ్ టీఎన్టీ టీఎన్టీ అనేది ఏంటంటే మన యొక్క వెపన్కి సంబంధించిన దాని యొక్క ఎక్స్ప్లోజన్కి సంబంధించింది అనమాట. 500 టన్స్ ఆఫ్ టీఎన్టీ అనే దానికి సంబంధించి వీళ్ళు ఆ లోపల ఏదైనా టెస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి టెస్టులు ఎందుకు చేస్తారు అంటే మన పవర్ని తయారు చేయడానికి కానీ, అంటే మానవులకు ఉపయోగపడే ఏదైనా పనులు చేయడానికి ఉపయోగించి ఈ టెస్టులు చేయొచ్చు అనమాట. కానీ యాక్చువల్గా ఈ యొక్క 500 టన్స్ దాటితే ప్రమాదం అనమాట. యాక్చువల్గా మన 1945లో రెండో వరల్డ్ వార్ ఆగస్టు 6న అమెరికా అనేది హిరోషిమా నాగసాకి మీద దాడి చేసింది. అప్పుడు దాడి చేసినప్పుడు ఎంత అణుబాంబును ఉపయోగించిందంటే దాని యొక్క పవర్ ఎంత అంటే 15,000 టన్స్ ఆఫ్ టీఎన్టీ. అంటే మనం 500 దాటితే ప్రమాదం అంటున్నాం, కానీ అప్పుడు ఎంత ప్రయోగించారు? 15,000 టన్స్ ఆఫ్ టీఎన్టీ అనే దాన్ని, అంత పవర్ఫుల్ వెపన్ అనే దాని మీద అంటే జపాన్ మీద ప్రయోగించింది అనమాట అమెరికా అనేది. సో దీనివల్ల ఏమైంది, అలా అప్పటి నుంచి ఈ యొక్క ట్రీటీ అనేది చాలా జాగ్రత్తగా ఉందన్నమాట. కానీ ఈ ట్రీటీకి ఈ యొక్క ఏదైతే సిటీబీటీ అనే ట్రీటీ అంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనే దానికి సంబంధించి దీనికి ఎటువంటి అథారిటీ లేదు. దీని ఏ దేశం మీద పెత్తనం చేసే అథారిటీ కానీ ఏమీ లేదు. కానీ దీని తర్వాత ఏం చేశారు అంటే ఈ యొక్క సిటీబీటీ-ఓ అనే ఒక దాన్ని తీసుకొచ్చారనమాట. సో సిటీబీటీ-ఓ అనేది తీసుకొచ్చారనమాట. సిటీబీటీ అంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే ఏ దేశంలో ఎలాంటి యొక్క వెపన్స్ అనేవి తయారు చేస్తున్నారు, వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ను ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు టెస్ట్ చేసే విధానాన్ని బట్టి మొత్తం 230 మంది దీంట్లో ఆర్గనైజేషన్ మెంబర్స్ ఉంటారు, అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు అనమాట. వీళ్ళు అన్ని దేశాలలో మొత్తం 325 సీస్మిక్ అనే ఒక ఆపరేటర్స్ ద్వారా ఈ యొక్క టెస్టింగ్ ఏ దేశాలు జరుపుతున్నాయనే దాని మీద ప్రయోగాలు చేస్తూ అంటే వీళ్ళు విశ్లేషిస్తూ ఉంటారనమాట. దీనికి సంబంధించి మొత్తం $100 మిలియన్ల యొక్క మొత్తం పెట్టుబడితో ఈ యొక్క ఆర్గనైజేషన్ దాన్ని నిర్మించారు. దీంట్లో మేజర్ షేర్ హోల్డర్ ఎవరంటే యూఎస్ఏ. $17 మిలియన్ అది $130 మిలియన్ ఉంటే దాని యొక్క షేర్ అనేది పూర్తిగా $17 మిలియన్ అనేది యూఎస్ఏ పడుతుంది. కానీ ఈ యొక్క ఎక్కువ టెస్టులు అనేవి జరిపేవి మాత్రం యూఎస్ఏ అనమాట. సో ఇలాంటిది అనేవి మనం 1990 నుంచి చూసుకుంటే కనుక మన భారతదేశం అనేది ఆల్రెడీ ఆ ట్రీటీ నుంచి బయటకు వచ్చింది. ఆ ట్రీటీ నుంచి బయటకు వచ్చి 1998 మేలో మన భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కూడా బయటకే వచ్చింది. ఆ ట్రీటీకి సంబంధించి వాళ్ళు బయటికి రావడం వల్ల వీళ్ళు అణుబాంబు యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క టెస్టింగ్ అనేది జరిపారనమాట. తర్వాత 2008 నుంచి 2015 వరకు నార్త్ కొరియా కూడా ఈ యొక్క ట్రీటీలోంచి బయటకు వచ్చింది. ఈ నార్త్ కొరియా అనేది మొత్తం 6 సార్లు ఈ యొక్క న్యూక్లియర్ వెపన్ని టెస్ట్ చేసిందనమాట. పూర్తిగా ఒక 44 మెంబర్స్తో ఒక టీం, అంటే ఒక లిస్టెడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా ఈ సిటీబీటీ-ఓలోకి పరిధిలోకి రావాలని చెప్పారు. కానీ ఈ సిటీబీటీ పరిధిలోకి రాని దేశాలు ఏదంటే నార్త్ కొరియా, పాకిస్తాన్, ఇండియా ఇవి రాలేదు. చైనా, యుఎస్ అనేవి రెండు వచ్చినప్పటికీ అంట్లో సైన్ చేసినప్పటికీ వాళ్ళు రాటిఫై చేయలేదు, దాన్ని ఒప్పుకోలేదన్నమాట. దాన్ని ఆర్గనైజేషన్ని వాళ్ళు పనిచేస్తున్నట్టు ఒప్పుకోలేదు. సో దీనివల్ల ఏమైంది, అవి ఉన్నప్పటికీ కూడా ఆర్గనైజేషన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కార్యకలాపాలు అనేవి నిర్వర్తించట్లేదు అనమాట. భారతదేశం మాత్రం ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చేసింది, పూర్తిగా అనేది బయటకు వచ్చేసింది. దానికి ఆ టెస్ట్ దాంట్లో లేనిది దేశం భారతదేశం. మొత్తం 36 స్టేట్స్ ఉన్నాయన్నమాట. చైనా, నార్త్ కొరియా, ఈజిప్ట్, ఇండియా, ఇజ్రాయిల్, ఇరాన్, పాకిస్తాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఈ దేశాలు మాత్రం దాంట్లో ట్రీటీలో లేవన్నమాట. ఓన్లీ యునైటెడ్ స్టేట్స్, చైనాకు మాత్రమే ఏంటి అంటే ఇవన్నీ సైన్ చేసినాయి. ఒక నార్త్ కొరియా, పాకిస్తాన్ మాత్రం సైన్ చేయలేదు. ఇండియా, నార్త్ కొరియా, పాకిస్తాన్ ఈ 3 మాత్రం సైన్ చేయలేదు. మిగతా సైన్ చేసినప్పటికీ కూడా ఆ యొక్క నిబంధనలను వీళ్ళు పాటించట్లేదు అనమాట, ఉల్లంఘిస్తున్నారనమాట. మన భారతదేశం అనేది అసలు సిగ్నేచరే చేయలేదు. మన భారతదేశం, నార్త్ కొరియా, తర్వాత పాకిస్తాన్ అనేవి ఇవేమీ చేయలేదన్నమాట. ఈ యొక్క కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీకి సంబంధించి ఆర్గనైజేషన్ సంబంధించి మనం చూస్తే ఈ యొక్క ద ఆర్గనైజేషన్ ప్రమోట్స్ ద ట్రీటీ సో దట్ ఇట్ కెన్ ఎంటర్ ఇంటూ ఫోర్సెస్. సో ఈ లెక్క ప్రకారం ఏంటంటే అది వాళ్ళ యొక్క దేశ బలగాల్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట ఈ ట్రీటీ ప్రకారం. ఇట్ ఎస్టాబ్లిషెస్ ఏ వెరిఫికేషన్ రిజైమ్ టు మానిటర్ అథెరెన్స్ టు ద ట్రీటీ. The verification system is built around a network of over 325 seismic, radionuclide, infrasound and hydroacoustic అండర్ వాటర్ మానిటరింగ్ స్టేషన్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా 325 సిస్మిక్ మానిటర్ స్టేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఇవన్నీ కూడా ఎక్కడైనటువంటి ఈ ప్రయోగం జరిపితే ఈ మానిటర్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వాటి యొక్క ప్రయోగం ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. ది ఆర్గనైజేషన్ వాజ్ ఫౌండ్ ఇన్ 1996. ఇట్స్ హెడ్ క్వార్టర్ ఈజ్ వియన్నా. ఇక ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అంటే దాన్ని 1996లో ఏర్పాటు చేశారు ఈ సిటీబీటీ-ఓ అనేది.
దీని యొక్క ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది వియన్నాలో ఉందన్నమాట. నెక్స్ట్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. మన భారతదేశంలో ఇప్పుడు పెట్రోల్ రిజర్వ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరిగిపోయినాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క పెట్రోల్ రేట్లు అనేవి స్లామ్ అనేవి తగ్గిపోయినాయి. పూర్తిగా స్లాష్ ఇన్ క్రౌడ్ ప్రైజెస్ అంటే స్లాంప్ ఇన్ క్రౌడ్ ప్రైజెస్, పూర్తిగా పెట్రోల్ ప్రైజెస్ అనేవి తగ్గిపోయినాయని మనం ఆల్రెడీ మన ఆర్టికల్స్లో చూసాం. దాని ప్రకారం మన భారతదేశం ఏంటంటే ముఖ్యంగా 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ రిజర్వ్స్ అనేవి రిస్టోర్ చేస్తున్నాం అనమాట. ముఖ్యంగా ఏంటి, ఆయిల్ అనేది చీప్ ప్రైస్లో దొరుకుతుంది. ఎందుకని మనం చెప్పుకున్న -$40 అనేది పడిపోయిందని చెప్పేసి. సో దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క చాలా వరకు మన భారతదేశంలో ఈ యొక్క నిల్వలు అనేది కొరత అనేది ఉందన్నమాట. ఆ కొరతను భర్తీ చేసుకోవడానికి కూడా ఇలాంటి సమయం అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో దీంట్లో ఉన్న కీ పాయింట్స్ ఏంటి అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం ఏదైనా సరే ఒక దేశం అనేది కనీసం 90 రోజుల పాటు ఆ దేశానికి సరిపోయేంత డైలీ ఎంతైతే యూసేజ్ ఉంటుందో అలాంటి యూసేజ్ అనేది 90 డేస్ సరిపోయేంత రిజర్వ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఎందుకని ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు, ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఎందుకని కోవిడ్-19 వల్ల ఎటువంటి ట్రాన్సాక్షన్ అనేది జరగట్లేదు. ఇలాంటి సమయంలోనూ యుద్ధం వచ్చినప్పుడు, ఒక దేశానికి మధ్య యుద్ధం వచ్చినప్పుడు ఈ ఆయిల్ అనేది జరగడం అనేది, ప్రమోషన్ అనేది జరగడం అనేది ఉండదు. సో ఇలాంటి సమయాల్లో ఆయిల్ ఇంపోర్ట్స్ కష్టం కాబట్టి అలాంటి దానికి సంబంధించి వీళ్ళు చూసుకోవాలి. యాక్చువల్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎనర్జీ అనేది ఇండియా బికమ్స్ ద అసోసియేట్ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఎనర్జీ అనేది 2017లో అసోసియేట్ అయిందనమాట. దీనికి సంబంధించి ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి మన భారతదేశంలో ఎక్కడెక్కడ రిజర్వ్ చేసుకోవడానికి అంటే ఈ క్రూడ్ ఆయిల్ని దాచిపెట్టడానికి కానీ ఈ పెట్రోల్ నిక్షేపాలను ఉంచడానికి మన భారతదేశంలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోను, తర్వాత మంగళూరు కర్ణాటక, పాడూరు కర్ణాటక, ఈ 3 ప్రదేశాల్లో ఉందన్నమాట. గవర్నమెంట్ అనేది కొత్తగా చందిఖోల్ ఒడిశాలోను, తర్వాత పోడూరు కర్ణాటక, ఈ 2 చోట్ల కొత్త అంటే రిజర్వ్ ప్లేసెస్ అనేవి పెట్టిందనమాట. ది కాన్సెప్ట్ ఆఫ్ డెడికేటెడ్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ వాజ్ ఫస్ట్ mooted in 1973 in the US after the OPEC oil crisis. ఎప్పుడో అంటే ఈ యొక్క రిజర్వ్స్ ఇలా పెట్టుకోవాలనేది ఎప్పుడు వచ్చింది అంటే దీని గురించి ఎప్పుడు చర్చ జరిగిందంటే 1973లో యూఎస్కి సంబంధించి OPEC ఆయిల్ క్రైసిస్ జరిగినప్పుడు అప్పుడు కూడా ఈ ఆయిల్ అనేది దొరకలేదన్నమాట. అలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అనమాట. స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ storage facility in India is becoming managed by Indian Strategic Petroleum Reserves Limited. అంటే ఇప్పుడు ఈ స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీ అనేది ఎవరు దీన్ని మెయింటైన్ చేస్తారంటే ఇండియన్ స్టోరేజ్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ అనేది నిర్వర్తిస్తుందన్నమాట. ISPRL అనేది. ISPRL ఈజ్ ఏ ఓన్లీ ఓన్ సబ్సిడరీ ఆఫ్ ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బోర్డ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఈ ISPRL అనేది ఎవరిదంటే ఆయిల్ ఇండస్ట్రీ అనమాట. ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించి దీని పూర్తిగా ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ యొక్క వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంటుంది అనమాట. దీని సోర్స్ వచ్చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉంది ఈ యొక్క ఆర్టికల్ అనేది. ఇవండి ఈరోజు యొక్క పూర్తి అన్ని పేపర్స్ యొక్క ఎనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.